ప్రపంచమంతా ఒకవైపు వెళ్తుంటే తమిళ హీరోలు మాత్రం ఒకవైపు వెళ్తూ ఉంటారు. మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతుంటే వాళ్ళు మాత్రం బావిలో కప్పల్లా అక్కడే ఉండిపోయారు. కానీ ఎంతకాలం అని అలా ఉంటారు చెప్పండి? అందుకే మార్పు మొదలైంది. దానికోసం కొత్త ప్లానింగ్తో దూసుకుపోతున్నారు. మరి ఆ తమిళ హీరోలు చేస్తున్న ప్లాన్స్ ఏంటో చూసేద్దాం. ఇన్నాళ్లు కేవలం తెలుగు తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న 60 హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీపై ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ క్రమంలోనే రజనీ, సూర్య, ధనుష్, శివకార్తికేయన్ లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్ తో పనిచేస్తున్నారు. ఈ మధ్యే బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో రజనీ సినిమా ఖరారైంది. జ్ఞాన్వేల్ తో వెట్టాయన్ సినిమా పూర్తయ్యాక లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా పట్టాలెక్కించబోతున్నారు రజనీ. దీని తర్వాత సాజిద్ సినిమా ఉండబోతోంది. మరోవైపు సూర్య ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కర్ణ అనే భారీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. రాంఝనాతో తనని బాలీవుడ్ కి పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్ తోనే తెరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. తమిళంతో పాటు హిందీ, తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు ధనుష్. ఆయనకు అక్కడ కూడా మంచి గుర్తింపొచ్చింది. మరోవైపు శివకార్తికేయన్ ఈ మధ్యే ఒక బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథ విన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. ప్రస్తుతానికి తెలుగు, తమిళంపై ఫోకస్ చేశారు శివకార్తికేయన్. విక్రమ్ గతంలోనే హిందీలో నటించారు. ఇప్పుడు కూడా ఆయనకు అవకాశాలు మెండుగా వస్తున్నాయి. ఇక కమల్ హాసన్ బాలీవుడ్ కి పరిచయస్తుడే. మొత్తానికి టాలీవుడ్ కి ధీటుగా ఎదగాలని బాలీవుడ్ లో జెండా పాతాల్సిందని ఫిక్స్ అయిపోయారు తమిళ హీరోలు. అందుకే నార్త్ డోర్స్ ని నాక్ చేయాలని చూస్తున్నారు. మరి వీళ్ల ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.